My name is S. Chaturashri. I'm from Andhra Pradesh, Nandyal district, Koilakuntla. ఇక్కడ క్యాంప్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే జేతవనం క్యాంప్కి వెళ్ళాం. అది చూసి మహేశ్వరి మేడం గారి టీచింగ్ నచ్చి ఇక్కడికి కూడా వచ్చాం క్లాసెస్ వినాలనేసి. సో ధ్యానంకి వచ్చి ఒక 4 years అవుతుంది ధ్యానంలోకి వచ్చి. అండ్ వెజిటేరియన్గా మారి 2 years అవుతుంది. ఇది ప్రజెంట్ 2nd year అనమాట. అండ్ ఇక్కడ మేము ధ్యానానికి రావడం ఫస్ట్ రీజన్ వచ్చేసి మా గురువు గారు కర్ణశ్రీ సార్ గారు. ఆ సార్ వల్లనే ధ్యానంలోకి వచ్చాను. ప్లస్ భగవద్గీత కూడా నేర్చుకున్నాను. అండ్ కోవెలకుంట్లలో ఉన్న మా గురువు గారైన కర్ణశ్రీ సార్ గారి వల్లనే ధ్యానము భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకున్నాను. 4 years నేర్చుకున్నాను భగవద్గీత. ఇది ప్రస్తుతం 4th year. అండ్ ఇక్కడికి రావడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది కూడా కర్ణశ్రీ సార్ మా గురువు గారే. ఆ మోటివేషన్తోనే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా బాగా అన్ని యాక్టివిటీస్ని మేడం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఒక్కొక్కటి పేషెన్స్తో చాలా హ్యాపీగా ట్రీట్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అర్థమయ్యేటట్టు కూడా చెప్పారు. అండ్ భగవద్గీత శ్లోకాస్ లావణ్య మేడం గారు కూడా భావంతో చాలా అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ మ్యూజిక్ శిరీష మేడం కూడా చాలా బాగా చెప్పారు. అండ్ భానుకిరణ్ సార్ గారు కూడా లవ్ యువర్ బాడీ థెరపీ అండ్ చాలా థెరపీస్ కూడా చెప్పారు. దానివల్ల థెరపీ అంటే ఏదో కొంచెం తెలిసింది. అండ్ ఇంకా సూర్య నమస్కారాలు, మార్నింగ్ యోగా, మెడిటేషన్ చేశాము. అండ్ డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాము. డ్రాయింగ్ కూడా సార్ చాలా టిప్స్ చెప్పాడు. పెయింటింగ్ ఎలా చేయాలి, ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ఇమాజిన్ చేసుకొని ఎలా చేయాలని సార్ కూడా చాలా బాగా చెప్పారు. పవర్ ఆఫ్ వర్డ్స్ గురించి మేడం కూడా చెప్పారు. ఇంకా మహేశ్వరి మేడం కూడా చాలా బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. ఇంకా మొన్న అహింస పరమో ధర్మ అలయన్స్ టీం వాళ్ళు వచ్చి కూడా ఏ జీవులను హింస చేయకుండా ఫ్రూట్స్ని తినాలి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినాలి, ఆర్గానిక్ ఫుడ్ తినాలని చెప్పారు. అలాగే బర్త్డేకి కేక్స్ కాకుండా ఫ్రూట్ కేక్ ఎలా చేసుకోవాలో మమ్మల్ని 3 teamsగా డివైడ్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాతోనే చేయించారు వాళ్ళు మెటీరియల్స్ తెచ్చి. అది కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ నా బర్త్డేకి కూడా నేను నార్మల్ కేక్ కాకుండా ఫ్రూట్ కేక్నే తీసుకుంటాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే వాళ్ళు చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు కొద్దిమంది. అండ్ కొద్దిమంది చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి దాని నుంచి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకునేది ఏంటంటే కొంచెం స్టేజ్ ఫియర్ పోయింది, అది నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్లీ ఐ థ్యాంక్ మై పేరెంట్స్, ఎందుకంటే నన్ను ఇంత దూరం ఓపికగా తీసుకొని వచ్చి ఇన్ని రోజులు నాతో పాటు ఉండి నేను నేర్చుకోవాలనేసి నా కోసం వచ్చినందుకు. అండ్ మహేశ్వరి మేడం కూడా, ఎందుకంటే మాకు అన్నీ బాగా నేర్పించినందుకు. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాం. మార్నింగ్ ట్రెక్కింగ్ కూడా వెళ్ళేసి వచ్చాము. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు చాలా బర్డ్స్ని, యానిమల్స్ని, సౌండ్స్ని వినడం, నేచర్లో మెడిటేషన్ చేయడం, నేచర్కి కనెక్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. అండ్ క్లే మౌల్డింగ్ కూడా చాలా నచ్చింది. క్లేతో ఇమాజిన్ చేసుకొని బొమ్మలు చేయడం చాలా బాగా అనిపించింది. మళ్ళీ దానికి కలర్స్ వేయడం కూడా చాలా నచ్చింది. అండ్ డ్రాయింగ్ చేసేటప్పుడు, ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు దాని ముందు మెడిటేషన్ చేసి తర్వాత మెడిటేషన్ చేసినప్పుడు ఇమాజిన్ చేసుకొని తర్వాత డ్రాయింగ్ వేయడం కూడా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.